హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లాలాగూడలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ పై దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలు కలిపి కల్తీ పేస్టును తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. గోడౌన్ యజమాని నీల వెంకటేశ్వర్లతో పాటు సూపర్వైజర్ వినోద్, మరో ఇద్దరు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 1915 కేజీల కల్తీ పేస్ట్, నిల్వ ఉంచేందుకు వాడే ఎసిటిక్ యాసిడ్, క్యాంథమ్ కమ్ ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముడి అల్లం వెల్లుల్లికి రసాయనాలు కలిపి ఝాన్సీఎం అనే నకిలీ బ్రాండ్ లేబుళ్లతో మార్కెట్లో విక్రయిస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వర్క్ చేసినప్పుడు ఇసుక హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ముఠా గుట్టును రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అటు లాలాగూడలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ పై దాడి చేయడం జరిగింది. అపరిశుభ్ర వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలు కలిపి ఈ కల్తీ పేస్టును అయితే తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక గోడౌన్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ గోడౌన్ యజమాని నీల వెంకటేశ్వర్లతో పాటు సూపర్వైజర్ వినోద్, మరో ఇద్దరు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సుమారు 1915 కేజీల కల్తీ పేస్ట్, నిల్వ ఉంచేందుకు వాడే ఎసిటిక్ యాసిడ్, క్యాంథమ్ గమ్ ప్యాకింగ్ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నిందితులు ముడి అల్లం వెల్లుల్లికి కూడా రసాయనాలు కలుపుతున్నారు. ఝాన్సీఎం అనే నకిలీ బ్రాండ్ లేబుళ్లతో మార్కెట్లో ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తూ కూడా అక్రమంగా లాభాలు గడిస్తున్నారు. అయితే నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కు కూడా తరలించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మొత్తంగా 1600 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ నకిలీది తయారు చేస్తున్న గోడౌన్లపై దాడి చేయడం అయితే జరిగింది. అసలు అధికారులకు ఏ విధంగా తెలిసింది? ఈ ప్రక్రియ అంతా ఏ విధంగా జరిగింది? శశిక, విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ ఆహార ఉత్పత్తి కేంద్రాలపైన సోదాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎంఎస్ మక్తాలోని నకిలీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపైన దాడులు చేశారు. 4000 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ని సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. తాజాగా నిన్న మనం చూడొచ్చు ఇక హైదరాబాద్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ముఠా గుట్టును రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా నకిలీ దందా అయితే కొనసాగుతోంది. ఏదైతే నిత్య జీవితంలో మనం ఉపయోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వారి యొక్క లాభాల కోసం ఈ విధంగా చేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అటు లాలాగూడలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ పై అయితే దాడి చేశారు అధికారులు. మొత్తంగా 1915 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్వాధీనం చేసుకున్నారు. వీటికి కొన్ని రసాయనాలు కూడా కలిపి నిల్వ ఉంచడానికి కొన్ని యాసిడ్స్ కలపడము ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. సో అటువంటి ప్రమాదకరమైన ప్రక్రియ వల్ల కూడా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ వారంతా కూడా క్యాష్ చేసుకుంటున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ పై అయితే దాడి చేయడం జరిగింది. అటు మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన, మామూలుగా మనం అల్లం లేదంటే వెల్లుల్లిపాయలు బయట కొనాలి అంటే వాటి యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది అనేది చూసి ప్రతి ఒక్కటి కూడా మనం అబ్జర్వ్ చేసి వాటిని కొనుగోలు చేసి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, మనం ఏదైతే వద్దు అని బయట పడేస్తామో, ఎందుకంటే నాణ్యత లేని దాంట్లో అసలు వెల్లుల్లిపాయలకు సంబంధించి అవి క్వాలిటీ లేనివి మనం ఎవరైతే బయట పడేస్తుంటారో వాటన్నిటిని కూడా వారు ఒక దగ్గరికి చేర్చి వాటికి రసాయనాలు కలిపి విధంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు. ఎస్, బ్యాక్ టు సాగర్. అక్కడ ఏం జరుగుతోంది? మనం డ్రమ్ముల వైజ్గా కూడా చూస్తున్నాము. అసలే
ఎస్ సాగర్, మనం చూస్తూనే ఉన్నాము డ్రమ్ముల కొద్దీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడ వాతావరణం కూడా చాలా అపరిశుభ్రంగా కనిపిస్తోంది. ఈ విధంగా సుమారు 1915 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెబుతున్నారు. ఆల్రెడీ అక్కడ స్టాక్ అంతా అలాగే ఉందా, ఇంకా వేరే ప్రదేశానికి వాళ్ళు తరలించారా? కొన్ని రసాయనాలు కలుపుతున్నారు అని చెబుతున్నారు. క్సాంతం గమ్ కూడా అందులో వాడుతున్నారు అంటున్నారు. సో ఆ పదార్థాలు ఏంటి, దేనికి యూజ్ అవుతాయి అవి? చూసుకుంటే ఉన్న స్థలంలో సీజ్ చేసిన ప్రాంతంలో దాదాపు కేజీల కొద్దీ అల్లం రకంగా ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వీటి ద్వారానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తారు. లోపల ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇందులో ప్రధానంగా ఎస్టిక్ యాసిడ్ పదార్థాన్ని పెద్ద ఎత్తున సందర్భంగా దాదాపు ఈ ఎస్టిక్ యాసిడ్స్ ని 10 కేజీల వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్. అయితే ఈ పదార్థాలు వాడడం వల్ల ప్రజలకి ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వరుసగా ఈ కల్తీ కేంద్రాలపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కూడా దాదాపు 1900 కేజీలకు పైగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ అల్లం పేస్ట్ ని డ్రమ్ములలో నిల్వ చేసి ఉన్నటువంటి కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ఇంకా ఏమేమి మిశ్రమాలు కలుపుతారు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ఎసిటిక్ యాసిడ్ ని పెద్ద ఎత్తున ఇందులో మిక్స్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సోదాలు చేసిన సందర్భంగా కూడా ఏదైతే ఝాన్సీ ట్రేడింగ్ యజమాని నీలా వెంకటేశ్వర్లు, మరోవైపు సూపర్వైజర్ వినోద్ తో పాటుగా మరో 2 సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా పరిణామాలు చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మనం జనరల్ గా అబ్జర్వ్ చేసినా కూడా హైదరాబాద్ లోని అన్ని కిరాణా షాపులలో కూడా ఒక బ్రాండ్. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు లాలాగూడలోని ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ పై పోలీసులు దాడి చేయడం జరిగింది. అపరిశుభ్ర వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలు కలిపి కల్తీ పేస్ట్ ను అయితే తయారు చేసినట్టుగా గుర్తించారు. ఎవరైతే గోడౌన్ యజమాని ఉన్నారో వారిని, సూపర్వైజర్ ని, మరికొంతమంది సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని